వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో సేమియా కేసరి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: సేమియా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, బాదం పప్పు ముక్కలు 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఆరెంజ్ ఫుడ్ కలర్ కొద్దిగా. ఇది ఆప్షనల్. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని సేమియాను వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో వాటర్ని బాయిల్ చేసుకుందాం. వాటర్ మరిగిన తర్వాత వేయించుకున్నటువంటి సేమియాను వేసుకొని ఇది అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా ఉడికిందో లేదో చూద్దాం. ఇలా సేమియా ఉడికిన తర్వాత పంచదారను వేసుకోవాలి. ఫుడ్ కలర్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకోవాలి. ఫుడ్ కలర్ మీరు కావాలనుకుంటే వేసుకోండి. ఇది వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా వేస్తున్నాను. అంతా బాగా కలుపుకుందాం. కలుపుతూ ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత యాలకుల పొడి, వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ను వేసుకోవాలి. కొంచెం గార్నిష్ కోసం ఉంచుకుందాం. ఇది అంతా బాగా కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. సేమియా కేసరి రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.